Happy morning. Hey, sorry buddies. Today also I'm little late because my team was bit late. Um, Sorry again, but I think everybody is eagerly waiting for the show. Um, so we'll quickly start the show. చాలా చెప్పాలి కానీ లేట్గా వచ్చా కాబట్టి ఐ థింక్ ఐఎమ్ కండెన్సింగ్ అండ్ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ విత్ యూ. ఆల్వేస్ లవ్ యువర్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. నిత్య, గుడ్ మార్నింగ్. Josna, hi. Your designs are always unique. Thank you. Okay, yeah. Thank you so much for being in live. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ చాలా టైం తక్కువ ఉంది కాబట్టి యుఎస్లో వాళ్ళు తిట్టుకుంటున్నారేమో లేట్ అయిపోతుంది నిద్రకని. వీకెండ్ కదా, కొంచెం ప్లీజ్ స్టే ట్యూన్ బికాస్ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ lovely details. Thank you. Good morning and exciting for collection. Oh, nice. Nice classic look you create, ma'am. Thank you. Thank you, Vijaya. Okay, so to start with, జామ్దాని శారీస్. అసలు జామ్దాని అంటే ఏంటి, ఎందుకు వీటికి ఇంత క్రేజ్, ఎందుకు వీటికింత ఈ ఎగ్జైట్మెంట్ ఎందుకు, ఏంటి, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ జామ్దాని శారీస్? సో నేను ఎప్పుడు మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా ఉంటాను. అంటే జమీందారులు వాళ్ళు గుచ్చుకోకుండా చేసేవి అని. సో హిస్టరీలోకి వెళ్తే ఒకసారి వి లుక్ బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ. దిస్ ఇస్ బేసికలీ ద వీవ్ ఈస్ ఫ్రమ్ ఢాకా ఓన్లీ. ఇట్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఢాకా, బంగ్లాదేశ్. అంటే అంతకుముందు మనకి అది వెస్ట్ బెంగాల్లోనే ఉండేది, అంటే మనదే. దిస్ ఈస్ టు స్టార్ట్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇట్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నికల్ వీవ్ ఇన్ ద వరల్డ్ మ్యాప్. వరల్డ్లో ఎక్కడ ఇంత అడ్వాన్స్మెంట్ టెక్నిక్ లేదండి. ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు to create, to present, to give these legacy sarees. Legacy ante, pass on. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఇది ఎందుకింత ఎక్స్పెన్సివ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ the fabric, they used to do it on a muslin before. Muslin, plain muslin. అసలు మన బెంగాలీ శారీస్ ఉంటాయి కదా, అక్కడ స్టార్ట్ అయింది అది. తర్వాత మన జహంగీర్, మన ఎంపరర్, ఆయన టైంలో సో ఇది ప్లెయిన్గా, ఇంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్గా వదిలేస్తే ఎలా అని చెప్పి హీ స్టార్టెడ్ గివింగ్ సమ్ నైస్, అంటే నవాబ్ మోటివ్స్, ఫ్లోరల్ మోటివ్స్, అంటే కొంచెం డెలికేట్గా కనిపించాలి, డెలికేట్గా ఉండాలి, అందంగా అలా ఉండాలని చెప్పి దే స్టార్టెడ్ గివింగ్ ద ఫ్లోరల్ అండ్ లీఫ్ మోటివ్స్ అవన్నీ. అలా అది వాడుకలోకి కాదు, వాళ్ళకే పరిమితమైన. ఎందుకంటే దిస్ ఇస్ సచ్ ఎ పెయిన్స్ టేకింగ్ వీవ్ అనమాట, టైం టేకింగ్. ఒక్కొక్కటి వాళ్ళు పువ్వు, ఆకు, ఎంత మల్టీ కలర్ వీవ్ ఉండి, ఒక ఆకులో 2 కలర్స్ యూ విల్ హ్యావ్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. వన్ సెకండ్. యా, ఎందుకంటే ఇలా చూడండి, ఈ ఒక ఆకులో 2 కలర్స్, ఏదో ఆర్టిస్ట్ కూర్చొని జాగ్రత్తగా పెయింట్ చేసినట్టు, అంత నీట్గా, అంత ఫైన్ వీవ్. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి. సో ఫస్ట్ ఆ ఫ్యాబ్రిక్ని స్టార్ట్ చేసి లూమ్లో స్టార్ట్ చేయకపోతే అది నిలవదన్నమాట. ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఫైన్ కాటన్. ఇట్ ఈస్ ఒరిజినల్లీ ఈజ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్, ద మస్లిన్. తర్వాత మనం ఇప్పుడు కోరా జామ్దానీస్ అని చేస్తున్నాం.
అంటే ఇట్స్ ఎ సిల్క్, అదేంటంటే ఎయిరీ లుక్ అండ్ దేవతా వస్త్రాలు అంటాం కదా, అలాంటి ఎలిగెన్స్ని, ఆ పాపప్ని, ఆ రిచ్నెస్ని షోకేస్ చేస్తుంది. దీనిలో కూడా నేను జనరల్లీ కాటన్ జామ్దానీస్ అంటే ఇప్పుడు బేసిక్గా టోటల్ కాటన్ నేను తీసుకోవట్లేదు. అంటే తీసుకోవటం అంటే చేయటంలోనే వన్ వార్పు, వెఫ్ట్, ఇవన్నీ చాలా టెక్నికల్ థింగ్స్ ఉంటాయి. దానిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దీనిలో తక్కువలో కూడా వస్తాయండి, కొంచెం తక్కువలో వస్తాయి. బట్ ఆ కలర్ కాంబినేషన్, ఆ నీట్నెస్, ఇవి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. చేసిందే మళ్ళీ ఇలా ఉండదు. మీ పీస్ మీ దగ్గర ఉంటుంది. లైక్ హౌ యూ సీ ఇన్ అదర్ శారీస్, ఒకటి మళ్ళీ 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 చేయటం అలా ఉండదు అనమాట. సో ఇది మనకు నచ్చిందంటే మన పీస్ ఇది అలా ఉంటుంది. అందుకనే ఇవి చాలా కష్టంతో ప్రతి ఒక్కటి షటిల్ నీడిల్ ఎత్తి కలర్ మార్చుకుంటూ సో మీకు ఎంత వీవ్ ఉంటే చీరంతా అదంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు చెప్పినట్టే ఫైన్ వర్క్మెన్షిప్కి ఎప్పుడు దానికి తగిన వెల ఉంటుంది. సో మీరు నా దగ్గరే తీసుకోవాలి అని చెప్పి నేను ఎప్పుడు ఏది చెప్పను. లెట్ ఇట్ బి ఎనీ స్మాల్ శారీ, బిగ్ శారీ ఆర్ జ్యువెలరీ, డెఫినెట్గా ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద నాలెడ్జ్. ఇఫ్ వేర్ ఎవర్ యు ఆర్ బయింగ్ ఇలాంటివి కొంచెం త్వరగా, ఎందుకంటే నాకు ఇప్పుడే ఎవరు చూపించారు మా టీంలోనే, చూస్తే వెబ్సైట్స్లో కానీ దేనిలో అయినా ఇది ఇది ఈ చీర ఇన్ని లక్షలు ఎందుకు అని అర్థం కాదు. అలాంటిది ఏదో పిక్చర్లో 25,000కి ఎందుకు ఉందో అర్థం కాదు. అందుకని మీరు ఎప్పుడు ట్రస్టెడ్గా, లైక్ మనం ఇవేంటంటే డైమండ్స్ లాగా, డైమండ్స్ మనం ఎలా అయితే వీటిలో ట్రస్టెడ్ ప్లేసెస్లో కొనుక్కుంటాము అంతే కదండి. వేరే ఎవరో జ్యువెలర్ వచ్చి తక్కువకి ఇస్తానన్నా మనం కొనుక్కోం. మనకి ట్రస్టెడ్ జ్యువెలరు క్యారెట్కి ఎక్కువ ప్రైస్ అయినా మనం అక్కడే తీసుకుంటాం, ఎందుకంటే అది ట్రస్ట్కి మనం పే చేసే ప్రైస్ కూడా కావచ్చు. సో అలాగే మీరు ఇలాంటి వజ్రాల లాంటి చీరలు, ఇలాంటి లెగసీ శారీస్ మీరు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మంచి స్టోర్స్ ఎప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికే చాలా కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ని అమ్మరు జనరల్గా. టు మై నాలెడ్జ్, నన్ను నేను ఆ షూస్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మేము అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫెటర్నిటీ ఫ్రమ్ డిజైనర్స్, వీవర్స్, రీటైలర్స్. మా అందరి తరఫున మేము మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికే ట్రై చేస్తాం. ఫర్గెట్ అబౌట్ స్మాల్ లిటిల్ పీపుల్, ఎందుకంటే అందరూ ఎప్పుడు ఇలాంటివే కొనుక్కోగలరు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ మీరు పెద్దవి కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం మంచి ట్రస్టెడ్ ప్లేస్లో కొనుక్కోండి. కోర్స్ నేను వీవర్ దగ్గరికి వెళ్తాను, నాకు కొంచెం తక్కువకి వస్తుంది. యూ మోస్ట్ వెల్కమ్ టు గో. బికాస్ ఎందుకంటే ఎప్పుడైనా నేను ఒక సూత్రం చెప్తాను. మీకు ఇక్కత్ చీరలు ఇష్టం అనుకోండి, నిజంగానే పోచంపల్లి వెళ్ళి ట్రై చేయండి. కంచి చీరలు ఇష్టం, కంచికి వెళ్ళి ట్రై చేయండి. యూ గెట్ ద వాల్యూమ్స్, యూ గెట్ ద యువర్ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్స్, బట్ క్రీమ్ యూనిక్ స్టేట్మెంట్ పీస్ వోంట్ బి దేర్ విత్ దెమ్. ఉండలేదు కూడా, ఎందుకంటే అది బయటకు వచ్చేయాలి, అక్కడ ఉండదు అసలు. అది తయారయ్యే ప్లేస్కి బెనారస్ వెళ్ళి నేను చూసుకుంటానండి అంటే తప్పకుండా వెళ్ళండి. యూ షుడ్ ఎక్స్ప్లోర్, దెన్ యూ షుడ్ కమ్ టు ఏ కంక్లూషన్. బికాస్ పీపుల్ హూ నోస్ అబౌట్ ద క్వాలిటీ, ద ఫైన్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంతెందుకండి, ఈరోజు ఇప్పుడు ఈ షోకి నేను ఈ చీర అనుకున్నప్పుడు నేను ఐ టేక్ లెస్ దాన్ ఎ మినిట్ టు ర్యాప్ మై శారీ. ఒక నిమిషం ఎక్కువ తక్కువగా, అంతే తక్కువగా కూడా ఉండొచ్చు, అంత తక్కువ టైంలో ఐ ర్యాప్ మై శారీ ఎనీ టైం. సో అలాంటప్పుడు నేను అంటే దీనికి ఇట్స్ జస్ట్ ఆన్ ద రోల్ ది శారీ.
అలా తీసి అలా చుట్టుకుంటే నాకే అర్థం కాలేదు. ఐఎమ్ వేరింగ్ ఇట్ ఇన్ ఉల్టా, అంటే తిరగదిప్పి కట్టుకున్న నాకే అర్థం కానంత ఫైన్ వీవ్. ఇంకా యూ కెన్ ఇమాజిన్. నేను రియలైజ్ అయ్యా, ఎందుకంటే పళ్ళు ఎటొస్తుందనే దానికి మాత్రమే రియలైజ్ అయ్యా తప్పితే అదర్వైజ్ నాకు కూడా తెలియలేదు అంత ఫైన్ వీవ్ ఉంటుంది. అసలు ఇవి ఎలా ఉంచు, నేను ఏమన్నా వేసుకున్నాను, నాకు జ్యువెలరీ కూడా వేసుకోలేదు, అంత టైం కూడా లేదు. బికాస్ ఐ థాట్ ఆఫ్ ఇట్ లాస్ట్ నైట్ అండ్ ఐ డింట్ హ్యావ్ ఎ మ్యాచింగ్ బ్లౌజ్ టు గో విత్. క్విక్గా అంటే ఈ కలర్కి మ్యాచింగ్గా నా దగ్గర మెటీరియల్ కూడా చాలా తక్కువ దొరికింది. ఐ థింక్ మా టీమ్ అప్పటికప్పుడు పాపం రేపు మ్యామ్ లైవ్కి ఇది కట్టుకోవాలి, ఈ బ్లౌజ్ అడగరు జనరల్గా అని చెప్పి అప్పటికప్పుడు నైట్ చేసి ఇచ్చారు నాకు. ఫ్యాబ్రిక్ కూడా తక్కువ ఉండింది, సో మేడ్ ద స్మాల్ స్లీవ్స్. అలా ఇలా ఎలా అంటే అలా, అందుకని నేను అనుకున్న జ్యువెలరీ కూడా అవసరం లేనంత బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఇట్ ఈస్ అ జామ్దాని శారీ, అంటే రాయల్ వీవ్, ఇండియన్ హెరిటేజ్, అంటే ప్రౌడ్ వీవ్ విచ్ మేడ్ అస్ టు బీ ఇన్ ద వరల్డ్ మ్యాప్. అలాంటి వీవ్. ఐఎమ్ ట్రూలీ యునో ప్రౌడ్ అంటారో ఓవర్వెల్మ్డ్ అంటారో, అంత నేను ఇంకా చాలా చెప్పాలి మీకు, టైం లేదు, మీరంతా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెషన్లో చెప్తా, ఎందుకంటే దిస్ బీయింగ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ టు ద క్లైమాక్స్ ఆఫ్ దిస్ ఇయర్. సో లాస్ట్ బట్ వన్ షో ఇది. ద నెక్స్ట్ షోలో అంటే ఇది ఒక ధమాకా, ఒక ఫైర్ ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి, అన్ని కలెక్ట్ అవ్వగలిగినాయి నాకు. అందుకని ఐ థాట్ ఐ విల్ మేక్ ఎ గ్రాండ్యూర్ ఫర్ దిస్ థింగ్. మేబీ మై అంబియన్స్ లేకపోతే సెట్ అలాంటి ఏవి గ్రాండ్యూర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అదే ప్రోడక్ట్ని ప్యాకేజింగ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ద అంబియన్స్, ద మోడల్, ద లైట్స్, ఎవ్రీథింగ్. అంటే దాన్ని పెట్టి దానికి ఇంకొక ప్రైస్ పెట్టడం అనేది నాకు నచ్చదు. అంటే నా టైప్ కాదు. ఒరిజినల్లీ వాట్ ఇట్ ఈస్, ద ఒరిజినల్ బ్యూటీ ఓన్లీ ఐ వాంట్ టు షో కేస్. ఇప్పటికే అడుగుతుంటారు, నిన్న వై డోంట్ యూ హైర్ ఏ మోడల్ అని. నేను చెప్పిన ఆన్సర్ వచ్చి, ఐ థింక్ ఐ లవ్ మై సారీస్ ద వే యునో, మీకు కూడా అదే నచ్చుతుందని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ ద్వారా తెలియటం. సో చాలామంది ఐ థింక్ they're approaching, they're coming out to say that చాలా, I mean, kudos to your hard work and effort, everything is shown అని. We'll start the show and I think long way to go. So this is a beautiful జామ్దాని సారీ. దీనిలో మీకు వెనక్కి తిరిగి చూపించిన నాకే అర్థం కాలేదన్నాను కదా, ఇలా వెనక్కి వేసుకుంటా చూడండి. ఇది వెనక. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్. నాకు ఇలా కూడా ఇష్టం, లైక్ నీట్లీ స్పేస్డ్ అవుట్ అండ్ కలర్స్ ఆర్ షోన్ వెరీ వెల్. మంచి స్ట్రాంగ్ ఇంక్ బ్లూ. ఈ బ్లూలో ఎక్కువ కనిపిస్తుంది. Technically, I'm not so sound. I was looking fairer than what I was on the screen, which is looking decked up. So I did not know it was gone into another mode. And if we bring any saree, will you customize the blouse and backing? Ma'am, your sarees and stand out at the best ornament to adorn. Thank you so much. And here is the request that we do only for the store purchase sarees, whatever you buy with us. It is a clear thing. Definitely no outside fabric will be entertained. Your saree, your fabric, please, I'm sorry about it, because I have a lot to do with my my own orders. ఇదండి. అండి అసలు ఎంత లైట్గా
శారీ ఈజ్ యువర్ స్టేట్మెంట్, యువర్ యాటిట్యూడ్, యువర్ లైఫ్ స్టైల్ అని నాలాగా నమ్మే వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ మై సెల్ఫ్ కెన్ కంఫర్టబుల్లీ, అంటే ఎట్లా ఈట్, స్లీప్, జంప్, స్లీప్, ఎనీథింగ్, డాన్స్, ఏదైనా పాసిబుల్ ఈజ్ విత్ మై సారీ. ఐ లవ్ మై సారీస్. సో ద నెక్స్ట్ వన్ టు గో విత్, ఇప్పుడు నేను కొంచెం చిన్నది చూపించి నెక్స్ట్ వెంటనే, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్యూర్ జరీ కోసం. సో I quickly get into the thing. You can catch up to the team to know the prices. And ఇది చిన్న చీరలు ఫస్ట్ చూపిస్తున్నాను. కొన్ని అంటే చిన్న చీరలు ఎక్కువ ఉండవు కదా, ఇది ఫస్ట్ చూపించేస్తాను. నేను కట్టుకుంది ప్యూర్ జరీ శారీ అండి. ఇవి ఆర్గెన్జా దట్ డాకా వీవ్, ఇంత ఫైన్గా ఉంటుంది. And the colors are really pastel and very, very nice. ఇవి ఖచ్చితంగా అఫోర్డబుల్గా ఉంటాయి. దిస్ ఇస్ హౌ దే ఆర్. ఒక 4 sarees in this category. So ఇది బ్లౌజ్, చాలా ప్లెజెంట్గా, ఏదో గార్డెను సీతాకోక చిలుక అంటుంటాను కదా, అలా ఉంటుంది అనమాట ఇది శారీ. నేను ఎప్పుడు అనేటట్టు నా దగ్గర చిన్న చీరైనా, ఎందుకంటే లాస్ట్ టైం జామ్దాని షోలో అడిగారు, అనుగారు కొంచెం బార్డర్కే పరిమితం అయ్యి స్కర్ట్ బార్డరు లేకపోతే అలా ఉంటే, ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే మేము కొనుక్కోగలం కదా అని. సో అది ఎవరు అడిగారో నాకు గుర్తులేదు, కానీ అలాంటివి కూడా చూపిస్తున్నాను ఈ షోలో. సో దిస్ ఇస్ వన్ మోర్ టు గో విత్. ఇలా మంచి నైస్ పేస్టల్ బేబీ పింక్, ఎంత బాగుందో చూడండి. The next one to go with, you can ask the team, they will provide you the price and availability. This is one more to go with. enta manchi combinations, grey with yellow, ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా బాగుంది. పాప నాకు ఎవరెవరో కూడా చెప్పారు, మీకు నచ్చిందే తీసి నాకు పక్కన పెట్టేసేయండి, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు సీ ద సారీ అని. థ్యాంక్స్ టు దేర్ ట్రస్ట్. అండ్ యూనో అది ఏమిచ్చి మనం తెచ్చుకునేది కాదు. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అలా చెప్పటం. ఎంతమందో, ఒక్కళ్ళు ఇద్దరని కాదు. అండ్ ఒక బాధ ఏంటంటే, బికాస్ నిన్నెవరో చెప్పినట్టు, మ్యామ్ హోల్ నేషన్ ఈజ్ వాచింగ్ యువర్ షో యాజ్ వి ఆల్ వెయిట్. ఐ థింక్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ అగైన్ ఇండియాలో టాప్ మోస్ట్ 15-20 people of whoever is having a luxury retail segment, వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే ఎలా ఉంటుందండి. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు అంటే అది వాళ్ళ గొప్పతనం కూడా. ఎందుకంటే రోజులు ఎలా ఉన్నాయంటే, పక్కనవాడు నిజంగా బాగా చేస్తున్నా మనం బాగుందని చెప్పే రోజులు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చెప్తుంటే నాకు ఏదో ఆశ్చర్యంగా, ఆనందంగా, ఇంకా ఎక్కువ బాధ్యతగా, మోర్ దాన్ ఎనీథింగ్. అయ్యో ఇది నిలబెట్టుకోవాలి, ఇది ఈజీగా రాదు, ఇంత కష్టం తర్వాత ఇది వచ్చినప్పుడు దీన్ని నిలబెట్టుకోవాలి అనే బాధ్యత ఎక్కువగా. అండ్ మ్యామ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్. అండ్ యూనో ఏదో నన్ను సెలబ్ ఫీలింగ్ అయితే తెప్పించేస్తున్నారు. నేనంత ఏమీ కాదండి, నాకు మనసుకు నచ్చిన పని చేస్తున్నా అంతే. దానిలో పెద్ద యూఎస్పి ఏమీ లేదు. ఓకే, యా, true work of art. Thank you. Redefining the meaning of
ఎఫర్ట్లెస్ బ్యూటీ ఐ ఫీస్ట్ అను. థ్యాంక్ యూ సో మచ్ రాకుమారి. వాట్ బ్యూటిఫుల్ కామెంట్స్. హౌ డు ఐ ప్రిజర్వ్ ఆల్ దిస్? నాకు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మాటి మాటికి ఈరోజు గూస్ బంప్స్. అంటే డెఫినెట్గా నేను చెప్తాను, ఇది ఇది అస్సలు ఈజీ అయిన పనే కాదు. అందరు అనుకుంటున్నట్టు ఇది నాట్ ద రోజీ రోజీ సెగ్మెంట్. ఇలా ఇలాంటి వాటిని ఎఫోర్డ్ చేయటం అంటే మీకు చూపించేంతగా నేను ఎఫోర్డ్ చేయగలగటం. 6 yards ఆఫ్ బ్యూటీ అంటే అంటే మీనింగ్ ఇదే అన్నట్టున్నాయి కదండి. ఈ శారీకి ఎన్ని హార్ట్స్ ఇచ్చినా తప్పులేదు. థ్యాంక్స్ రేవతి. బ్యాకింగ్ మీన్స్ వై ఇస్ ఇట్ నీడెడ్? నేను మళ్ళీ చెప్తాను అది. ఐఎమ్ కమింగ్ సూన్. ఐఎమ్ కమింగ్ సూన్ అను. థ్యాంక్స్ డార్లింగ్. ప్లీజ్ కమ్. ఐఎమ్ ఆల్ హియర్ ఫర్ యూ. అఖిల, my sweetheart, this is a టస్సర్ జామ్దాని. టస్సర్ జామ్దాని ఎంత బాగుంది కదా, వింటానికే. టస్సర్లో జామ్దాని. దీనికి ఇప్పుడు నేను అంటే జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా. ఐ థింక్ వీ కెన్ ఈవెన్ గో విత్ ఎ పటోలా బార్డర్. అంటే ఇలాంటివి చేయటం కష్టం, ఎందుకంటే 2 చీరలు నేను కట్ చేసేయాలి. సో విచ్ ఈస్ నాట్ వర్త్ ఇట్. బట్ ద శారీ ఈస్ యాజ్ బ్యూటిఫుల్ ఆన్ ఇట్స్ ఓన్. ఐ హ్యావ్ ఓన్లీ అంటే ఇవి 2 తయారైనవి. I'm showing too, and I'm overwhelmed to show all this. See this beautiful Tassar Jamdani saree, and here is the pallu and the blouse. Okay, so the next one to go with, what a beautiful saree. అమ్మో, అసలు ఈ రోజంతా నాకు ఏం అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు అసలు. అంటే చూపిస్తుండగానే నాకు అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ చెక్ ద ప్రైస్ అండ్ అదర్ డీటెయిల్స్ విత్ ద టీమ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎంత బాగుంది చూడండి. అది అర్తీగా జామ్దానీగా అంటే మనం వేసుకుంటే అలా నుంచొని చూడాలంటే ఇది ఏంటి అని. టస్సర్ చీరలు ఎన్నో ఉండొచ్చండి, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. లవ్లీ. ఇప్పుడు ఇంకా కోరాస్కి వచ్చేస్తాను, లేదు డాకా చూపించేస్తాను. అది 3 శారీసే కాబట్టి దెన్ ఐ గెట్ ఇన్ టు ద యాక్చువల్ జామ్దానీస్ థింగ్. ఇది సింపుల్ 120 ఇదండి ఢాకా జామ్దాని, బట్ వెరీ నైస్ కలర్. ఇది ఆల్ ఓవర్ బుట్టీస్. ఇలాంటి శారీ నేను ఇంతకు ముందు కూడా ఇచ్చాను. దిస్ ఇస్ బీన్ రీస్టాక్డ్ బికాస్ ఇది చాలా మంది అడుగుతుంటారు. బికాస్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఢాకా జామ్దాని శారీ. పల్లు ఈజ్ లైక్ దిస్. వెరీ గుడ్ డిజైన్. థ్యాంక్ యూ. ఇది చిన్న శారీ, బిలో 20. Okay, the next one is grey, of course my bird design Dhaka Jamdani. అసలు వీటి టేస్ట్ తెలిసిన వాళ్ళు వేరే అన్నీ వేసుకోవాలని చెప్తా, కానీ కొన్ని ఉంటాయి అసలు మనకి కంఫర్ట్ లెవెల్ కానీ వాటిలో. మీరు ఇక్కడ చూస్తుంటే మీకు స్టిఫ్ అనిపిస్తుందేమో, ఇది స్టిఫ్గా ఉండదండి. ఎందుకంటే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ ద న్యూ వన్, దట్స్ వై. ఎందుకంటే ఐ నార్మల్లీ యూజ్ ఢాకా జామ్దాని, నాకు ఇష్టం కూడా, అందుకని ఎక్కువ వేసుకుంటుంటాను. ఇది ఇలా మంచి
గ్రే బర్డ్స్, ఇది పళ్ళు. సో ప్రతి ప్రైస్ ప్లీజ్, కెన్ యూ ప్లీజ్. జ్యోతి గారు చెప్పండి, ఉన్నాను ఇక్కడే. అసలు ఈరోజు షో హైదరాబాద్లో అనుకున్నామండి. హైదరాబాద్ అంటే నాకు హైదరాబాద్ అనుకుంటుంటేనే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే వీటి టేస్ట్ తెలిసిన క్రౌడ్ అక్కడ ఉన్నారు ఎక్కువగా. కానీ నేను రాలేకపోయాను. అంటే ఇట్ ఈస్ నాట్ సింగిల్ హ్యాండ్ ఎఫర్ట్ కదండి. ఐ నీడ్ టీమ్. మాకు అన్నీ అనువుగా కుదరాలి. ఎస్. సో can I look that one? I want that sari. Please let me know how to buy, please. I'll put it again. Can you give me that sari? Okay. Grey, right? రాకుమారి కళలో కూడా చీరలే వచ్చేలాగా ఉంది. అంటే నాకు వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా రావాలని కదా ఇలా. ఇది ఐ వాజ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. నాకు ఇలాంటి షో ఖచ్చితంగా హైదరాబాద్లోనే చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే నాకు నిజంగా రావాలని ఉంది. కానీ మా వాళ్ళంతా కొంచెం కోఆపరేట్ చేస్తే ఇయర్ ఎండ్ లోపలన్నా రావాలని అనుకుంటున్నాయి. ఇంకా ఒక్క వీకే ఉంది. బట్ ఐ రియలీ డోంట్ నో. మనసు అయితే అలా చెప్తుంది. అందుకని రాలేకపోతానేమో అనే దీంతోనే ఈరోజు జామ్దానీ షో ఇక్కడ ప్లాన్ చేయటం. కానీ ఇన్ని జామ్దానీస్ ఒకే దగ్గర చూడటం అనేది కుదరదండి. నేను ఇవి క్యారీ ఓవర్ చేయలేను. ఎందుకంటే ఈచ్ సారీ ఈజ్ లైక్ డైమండ్. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని మళ్ళీ, ఎందుకంటే అక్కడ మీరు కొనుక్కున్నా కానీ మళ్ళీ బ్లౌజ్కి మాకే వెనక్కిస్తారు. సో మళ్ళీ నేను అది వెనక్కి తీసుకొని రావాలి ఇక్కడికి. అందుకని చెప్పి మీకు నిజంగా నచ్చినట్టయితే ఈరోజు షోలో చీరలు నచ్చితే ప్లీజ్ గో హెడ్. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఇవ్వలేను. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ప్రతిరోజు కుదరదు కదండి, కుదరదు. ఇది ఒకళ్ళిద్దరి నా హ్యాండ్ రైటింగ్ లాగా కాదు కదా. సో ఎంతో మంది కష్టపడితే అయ్యేది. సో దానిలో కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ, పులుపు ఎక్కువ తక్కువ అలా అయితే ఆ వంటకి అంత రుచి రాదు కదా. అలాగే రుచిగా ఉన్నదాన్ని ఆస్వాదించటమే. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఢాకా జామ్దానీ శారీ. జస్ట్ చెక్ ఆన్ టు దిస్. నా బర్డ్స్ నన్ను ఎక్కడైనా నా డిజైన్లో ఎక్కడో దగ్గర ఉంటాయి. అంత ఇష్టం నాకు బర్డ్ అంటే. రంగురంగులుగా ఇష్టమైనట్టు స్వేచ్ఛగా ఎగురుతా, అంటే అది చూసే నాకు ఆ ఇన్స్పిరేషన్తోనే నేను నా లోగోలో బర్డ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బర్డ్ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ ఢాకాయి జామ్దానీ సారీ. దిస్ ఇస్ ఇట్. అండ్ బర్డ్ మోటివ్స్ అండ్ బ్యూటిఫుల్. Hi Himaja, I'm on live in this phone, so can you please contact in another number? This is the beautiful Dhaka Jamdani saree. ఎంత బాగుందో, డెలికేట్గా, అందంగా. అసలు ఈ కలర్ఫుల్నెస్ చూడండి. ఈ పక్షిలో కానీ పూలల్లో కానీ ఈ పక్షులు, చిన్న చిన్న పక్షులు, రకరకాల పక్షులు, ఏదో చెట్టు మీద రకరకాల మంచి మంచి పిట్టలు కూర్చున్నట్టు అలా. సుధారామ్ స్టన్నింగ్. యా, థ్యాంక్ యూ. జ్యోతి బంగళ ఏంటి, న్యూ ఇయర్లో ప్లాన్ చేయండి. చేస్తానండి, కానీ ఇవన్నీ అయితే తీసుకురాలేను. బట్ తప్పకుండా చేస్తాం. నాకు కూడా ఖచ్చితంగా రావాలని ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి వాటిని
చూసి అప్రిషియేట్ చేసే ప్లేస్కే కదా ఉండాలనుకుంటాం, కానీ రాలేకపోతున్నా కాబట్టి నో అదర్ గో అని చెప్పి నేను ఇక్కడ ఈరోజు ఐ హ్యాడ్ టు ఓపెన్ ద కర్టెన్. సో ఇది ఓకే. నెక్స్ట్ గో విత్ కట్ జామ్దాని. కట్ జామ్దానీలో కట్ జామ్దాని అంటే ఎందుకంటే అంత మంచి లుక్ ఇస్తూ ఇదేమి బ్యాడ్గా ఉండదు బ్యాక్, కానీ ఇది వేరే ఇది వేరే ఏం చెప్పినా. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు జామ్దాని శారీ కట్టుకోవాలని ఉందండి అని అంటే see here is an all over saree, such a beautiful one. Check on to the color. ఎంత బాగుంది. ద బ్యాక్గ్రౌండ్ కలర్, ద pastel multi-color flowers. Sindhu Rak, very beautiful sarees as always. Thanks Sindhu. హిమజ మీరు దానికి పెట్టరా, ఎందుకంటే లైక్ ద టీమ్ కెనాట్ సీ దీస్ నౌ హియర్, ఎదర్ టు మై నంబర్ ఆర్ షీనాస్ నంబర్, ఆఫీస్ నంబర్ అండి. వాటికి పెడితే వాళ్ళు చూస్తారు. లైవ్లో ఉన్నాను కదా చూడలేను, అందుకని. వాట్ ఎ బ్యూటిఫుల్ సారీ. Okay, so next to go with పెద్ద కచ్చం దాని ఇంకా మూడే. Please stay tuned. I think Kat Jamdani some more I'm going to show. ఇవి ఎంత ఎంత బాగున్నాయి అంటే అదిగోండి, ఇది కట్ జామ్దాని. వీటికి మీకు థ్రెడ్స్ ఉంటాయి, కొంచెం కొంచెం ఉంటాయి, కానీ లుక్ వీఆర్ ట్రయింగ్ టు లైక్ యునో, ఈ కలెక్షన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు తప్పకుండా ప్యూర్ జరీకే వెళ్ళండి, ఎందుకంటే ఇట్స్ వర్త్ ఇట్. సో దాన్ని వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ విత్ ఎ కట్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకురావడానికి. దీస్ ఆర్ కట్ జామ్దాని శారీస్. దిస్ ఇస్ అన్ ఆల్ ఓవర్ శారీ విచ్ ఇస్ really nice, the juicy in color, and everything is so perfect, whatever you are seeing, the design, and chinnaga multicolor flowers bujjiga baun. And one more to go with in a different color. This is kat jamdani again. నాకు స్ట్రాంగ్ కలర్స్ వేసుకోవాలని ఉందండి అంటారు కదా, అలాంటప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ దీస్ షేడ్స్ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ నౌ. ఈ రెండు కోరా బనారస్ కట్ జామ్దాని. ఓకే, సూపర్ కలర్ మ్యామ్ నిరీషా. సారీస్ పిచ్చే కిస్ చేస్తున్నాయి యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మ్యాంగో ఎల్లో. మంచి మామిడి పండు బాగా పండితే లోపల ఏ కలర్లో ఉంటుందో అంత జ్యూసీగా ఉంది కలర్. అండ్ సీ ద కైండ్ ఆఫ్ డిజైన్ అండ్ ద వీవ్. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ వన్ మోర్ కట్ జామ్దాని. Price, please check with the team. See what a beautiful saree. మహారాణిలా అనిపించేస్తున్నాయి ఒక్కొక్క చీర, ఒకదాన్ని మించి ఒకటి. బట్ వాట్ ఏ బ్యూటీ.
సో నెక్స్ట్ వన్ టు గో ఈజ్ సిల్క్ జామ్దాని. అంటే కొంతమందికి సిల్క్ కట్ జామ్దాని టు కట్ డౌన్ ఆన్ ద టు ఫిట్ ఇన్ యువర్ బడ్జెట్స్ అగైన్. సో మా ఇక్కడ వాళ్ళకైతే సిల్క్ బేస్ చాలా ఇష్టం, బాగుంటాయి కూడా. సిల్క్లో మీకు ఎత్తి కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అంతా. హూ లైక్స్ టు హ్యావ్ బ్రైటర్ షేడ్స్, ఎందుకంటే అన్ని వీటిల్లో సటిల్ షేడ్స్ వస్తాయండి, కానీ నాకు కొంచెం మంచి నిండు రంగులే నాకు ఇష్టపడతాయి అన్నప్పుడు యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ దీస్. సీ ద డిజైన్. ఇది కట్ జామ్దాని నేను చెప్పినట్టు ఇక్కడ ఇది ఇంత మాత్రం ఉంటుందండి థ్రెడ్. బట్ అవే good that it fits into your budget. So a beautiful silk jamdani cut weave. యాక్చువల్లీ నిన్నటి నుంచి మాకు చాలా చాలా కాల్స్ దట్ నేను చూపించలేకపోయాను. సారీ, ఏమనుకోవద్దు మీరు, ఎందుకంటే ఐ నో people out there, everybody is waiting for the show and it's not fair for me to show beforehand, and I'm sure it goes off. అట్లకు ఒక షో స్టాపర్ది ఎంత కంట్రోల్ చేసినా మేము ఈ చేసుకునేటప్పుడు వాకింగ్తో షో స్టాపర్ పీసే వెళ్ళిపోయింది మాకు. అన్నీ వీటి ఓపెన్ చేసి చూసుకునేటప్పుడే మొత్తంగా చూడకుండానే fixed for one showstopper saree. So I mean, because they believe in me and say that I want the best piece, I trust you. It's that it is over. I'll definitely show that piece also. See, this is how it is. మంచి బ్లూ ఎంత బాగుందో చూడండి, చిన్న చిన్న మినియేచర్ కైండ్ ఆఫ్ డిజైన్, ప్రెటీ బాగుంది, మంచి ఎలక్ట్రిఫైయింగ్. ఓకే, this is the pallu, and of course you get the plain blouse along in with these sarees. మంచి పింక్, రాణి పింక్, అంటే ఇది ట్విన్ షేడ్, నాట్ జస్ట్ ద హాట్ పింక్, ఇట్ ఈస్ ఎ ట్విన్ షేడ్, అందుకని ఇంకా ఎక్కువ బాగుంది. హౌ ఇస్ ఇట్? See the flow, the silk, the jamdani weave, the cut. కట్ ఉంది కాబట్టి ఇది అఫోర్డబుల్. నేను దీని తర్వాత వెంటనే ప్యూర్ జరీ చూపించి తర్వాత కోరా బెనారస్కి వస్తానండి, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ కదా, అందుకని. సో సిల్క్ జామ్దాని ట్విన్ షేడ్ పింక్, అందువలన ఎక్కువ బాగుంది అంటున్నాను నేను. ఇది అసలు చీర అంటే ఇది అన్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క చీర ఉంది. అంటే బాగుంటే, అఫోర్డబిలిటీ ఉంటే, మనసుకి నిండుగా కొనుక్కోవాలని అనిపించడం, ఐ షుడ్ ఓన్ దిస్ అని అనిపించడం. దట్స్ ఆల్ ఐ వాంట్, వెదర్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్. కుడ్ ఐ గివ్ యూ ద ఎగ్జాక్ట్ జాయ్ of what I am feeling, I am able to give you the same or not is my concern. Okay, బాగుందా? ఎంత బాగుందో అసలు. Is video clear? Shetty, right? ఎంత బాగుందో. Wow. Now I'm coming to the sector of pure zari. Please stay tuned. This is what నిన్న నేను షోకేస్ చేసిన శారీ. అదే somebody asked me whether it is with స్మాల్ బార్డర్ స్కర్ట్ బార్డర్ ఉంటే, చీరంతా చిన్న బుటీస్ ఉంటే మాకు కొనుక్కోగలం కదా, ఎక్కువ కొనుక్కోగలం కదా అని అడిగిన వాళ్ళకి ఎస్, దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ వెరీ బ్యూటిఫుల్ జామ్దాని శారీ.
పిచ్చెక్కిస్తున్నాయండి నిజంగానే. అసలు జామ్దాని అంటే ఏంటి? జామ్దాని అనేది పర్షియన్ వర్డ్. అంటే జామ్ దాని, జామ్ అంటే ఫ్లవర్స్, దాని అంటే వాజ్. సో జామ్దాని అంటే ఆ, పూల బొకే అనుకోండి. సో అలాంటివి ఆ, అలా అలాంటివి అన్ని అన్ని పూలని ఏరి కోరి ఆ, ఒక చోట కూర్చి మీకు అందించటం ఈ జామ్దాని షో. నిత్య, షీ స్పీకింగ్ బ్రిలియంట్ ట్రూత్. షీ మేడ్స్ మై డే ఫర్ షీ మేడ్ మై డే ఫర్ దివాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నిత్య. సచ్ ఎ బ్యూటిఫుల్ వన్. సి, ఈ దగ్గరగా చూసి అనుభవించాలి, కానీ నేను నేను ఫీల్ అవుతున్నదే మీకు చెప్తున్నా. వాట్ ఎ నైస్. ఇది ఈ కలర్ కూడా, దీస్ ఐ కాల్ ఇట్ యాజ్ ప్యాలెస్ కలర్స్, ద రాయల్ కలర్స్. మనం ఎప్పుడైనా ఫలక్నామా ప్యాలెస్కి, నాకు ఎంత ఇష్టమో ఫలక్నామా ప్యాలెస్ అంటే, ఐ థింక్ నేను వెళ్ళినప్పుడల్లా అడ్మైర్ చేస్తూనే ఉంటాను. చిన్న ప్యాలెస్, ముచ్చటగా ఉంటుంది. ఇలాంటి కలర్స్ యూ గెట్ ఇన్స్పైర్డ్ త్రూ యువర్ హిస్టరీ, రైట్? ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్. ఎంత పెద్దగా నాకు వాటి గురించి తెలియవు, కానీ నాకు కలర్స్, వాళ్ళ ఆర్టు, మన హెరిటేజ్, మన హిస్టరీ ఇలాంటి ఇష్టం. ఓకే, సో ప్రైస్ రేంజ్ కుడ్ యూ ప్లీజ్ కాంటాక్ట్ ద టీమ్, దే ఆర్ ఆల్ హియర్. బాగుంది. ఎవరైతే నాలాగా పేస్టల్ ఇంగ్లీష్ షేడ్స్ నచ్చుతారో, ఇట్స్ అ బ్యూటిఫుల్ సారీ. Another one to go with the మంచి ఇంగ్లీష్ పీచ్. అసలు ఆ డెలికసీ చూడండి. ఇదిగో మా ఎవరు అడిగారో నాకు గుర్తయితే లేదు, కానీ మీకోసం ఐ హ్యాడ్ టు యూనో గో త్రూ ద థ్యాంక్స్ టు యూ, బికాస్ మీరు ఏ ఛాలెంజ్ నా పైకి వచ్చినా నేను ఇట్ ఈస్ మేకింగ్ మీ టు వర్క్ ఇన్ దట్ రూట్ ఆల్సో, అండ్ మేకింగ్ మీ టు మోర్ మోర్ నాలెడ్జబుల్. థ్యాంక్స్ టు యూ ఆల్. సో మీ మీ అంటే తను కాదు, ఇంకెవరైనా ఏ క్రిటిక్స్ అయినా నేను పాజిటివ్గానే తీసుకుంటానండి. కొన్నిసార్లు నేను కూడా హ్యూమన్నే కాబట్టి మ్యాన్ మేడ్ ఎర్రర్స్ కానీ, ఎవరికన్నా లేటు ఉన్నారు కొంతమంది, నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. మీ అందరికీ నేను అసలు నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది, లైవ్ షో చేద్దామా వద్దా, ఎందుకంటే ఐ వో టు గివ్ బ్యాక్ యువర్ సారీస్ విత్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. అందుకని అవి అవ్వకుండా ఇప్పుడు నేను చూపిస్తాను, తీసుకుంటారు, మళ్ళీ నేను బ్లౌజ్కి వెనకబడిపోతానేమో అనే భయం కూడా నాకు నిన్న అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఇలాంటి కలెక్షన్ పీసెస్ అండి దాచుకోవటమే, దాచుకోవటం అంటే కబోర్డ్లో పెట్టమని నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే ఈరోజు రేపు లెగసీ అని చెప్పి మనమేమి లోపల పెట్టాల్సిన పని లేదు. ఫస్ట్ మీరు ఎంజాయ్ చేయండి. మీ పిల్లలు అవి వేసుకుంటారో లేదో కూడా మనకు తెలియదు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళు ముందుకు ఎలా ఉంటారో అవన్నీ తెలియదు. కానీ మీరు బ్యూటిఫుల్గా, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఎవర్ ఈస్ వాచింగ్ ద షో ఈస్ ఫ్రమ్ like about 30 and all that. So it is worth waiting. Okay, thank you. ఇవి మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు ఎంజాయ్ చేయండి. అంత డబ్బులు దాని మీద పెట్టినందుకు అది ఎందుకు పెడుతున్నామో కూడా మనకి తెలుసు, కానీ అది తెలిసినప్పుడు దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అంటాను అంతే నేను. ఎందుకంటే లోపల పెట్టి కూడా పెద్ద ప్రయోజనం లేదు. దీస్ ఆర్ ద శారీస్ యూ కెన్ వేర్ ఆఫెన్. చిన్న ఫంక్షన్కి వేసుకోవచ్చు, పెద్ద ఫంక్షన్కి వేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. See the color, what a beautiful English peach, and with a nice border and booties. చాలా ఆనందంగా ఉంది నాకు లోపల నుంచి.
ఎస్, బాగుంది కదా చూడండి, మళ్ళీ మళ్ళీ వేసుకొని చూపిస్తుంటా నాకు. The next one to go with my beautiful off-white as always. Two side border and because all over కూడా ఉంది, all over నిన్న రీల్లో మీరు చూసుంటారు. బట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ అగైన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎలిగెంట్ శారీ. చూడండి, ఏ సెమీగ్రే వాళ్ళు వేసుకున్నట్టు, అంటే తను ఎప్పుడు వైట్ వేసుకుంటారు కాబట్టి నాకు గుర్తున్నారు. అలా ఎవరెవరైనా మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటారు, మంచి పెద్ద అకేషన్స్కి ఆఫ్ వైట్లో ఉండే అందం. అంటే నేను కూడా ఇంక్లూడింగ్ మీ, దిస్ బికమ్ కాదు, దిస్ మై సోల్ సాటిస్ఫైయింగ్ కలర్స్ ఉంటాయి కదా, మన మీద బాగా అనిపిస్తాయి, మనం నచ్చుతాం బేసిక్గా. అలాంటిది చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో అసలు. అంటే ఆ బార్డర్లో ఆ డెలికసీ, అసలు ఇంత ఫైన్ ఫ్యాబ్రిక్ మీద ఇంత మంచిగా కలర్ కాంబినేషను. ఈ వీవ్ చూడండి, మీకు ముందు వెనక అనే డిఫరెన్స్ చాలా చెప్తే తెలిసేంతగా ఉంటుంది. ఓకే, ఇది వెనక, ఇది ముందు, ఇది వెనకండి, ఇది ముందు. సో ఇది ఇది ఈ చీర గొప్పతనం. ఎందుకు ఇవి ఇంత, అసలు ఆ సెల్వేజ్ కలర్ చూడండి ఎంత ఎలిగెంట్గా, ఎంత ప్లెజెంట్గా. వావ్, దిస్ ఆల్ వావ్ సారీస్. వావ్ అంటే వావ్. ఓకే, నా ఏదో షార్ట్ స్లీవ్స్ వేసుకోవటాన ఇది కూడా చాలానే చీర షియర్గా అందంగా కనిపిస్తుంది. స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. లేదండి నేను స్లీవ్లెస్ వేసుకోలేను అంటే, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద బ్లౌజ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ద మెయిన్ బ్లౌజ్, డిపెండ్స్ ఆన్ యువర్ అకేషన్. ఇలా వేసుకుంటూ చూడండి, ఆ పూలన్నీ ఏదో నిజంగానే కూర్చి మేమేదో ఎంబ్రాయిడరీ చేసినట్టు, కావాలని కస్టమైజేషన్తో చేసినట్టు అంత అందంగా ఉందన్నమాట. దిస్ ఈస్ అన్ ఆల్ ఓవర్ సారీ. చూడండి, మీకు చూపిస్తా, నేను కూడా ఉల్టా వేసుకుంటున్నాను అయినా తెలియటం లేదు. వావ్, ఒక రాణి లాంటి చీర, క్వీన్ ఆఫ్ ద సారీస్ అన్నట్టు అంత బ్యూటిఫుల్గా. నాకు వాయిస్లో పిచ్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే ఐఎమ్ మెస్మరైజ్డ్ విత్ ద బ్యూటీ ఆఫ్ ద సారీ. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ వీవర్స్. నాకు అంటే సెల్యూట్ టు దెమ్, బిగ్ సెల్యూట్. నా నాలెడ్జ్లో ఉన్న, నాకు తెలిసిన నా వ్యూవర్స్ అందరికీ నిజంగానే ఐ సెల్యూట్ దెమ్. గార్జియస్ సారీ, గార్జియస్ ఈస్ ఎ స్మాల్ వర్డ్ మా, అలా ఉంది చీర. చూడండి ఎంత బాగుందో. నిన్న రీల్లో చూడటమే కదా, ఇది ఇంకా డీటెయిల్డ్గా. గార్జియస్ సారీ. దీప్తి, థ్యాంక్ యూ అండి. అసలు ఇంత సెలబ్ శారీస్ అంటే ఇంకేంటండి, అంటే ఈరోజు రేపు ఎప్పుడో ఇంతకుముందు వాళ్ళ ఫంక్షన్స్లో చూడటమో లేకపోతే సినిమాల్లో చూడటమో అలా ఉండేది తప్పితే, ఇప్పుడు మనం డెఫినెట్గా వీఆర్ క్వీన్ ఆఫ్ అవర్ లైఫ్. సో వీ ఆల్ కెన్ అఫోర్డ్, వీ షుడ్ అఫోర్డ్, బికాస్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. దెర్ ఈస్ నో ప్లేబ్యాక్ ఉండదు కదండి, ముందుకుంటుంది కానీ ప్లేబ్యాక్ ఉండదు. సో మనం ఎఫర్ట్ చేయలేకుండా ఉండి, చెయ్యలేకపోయినాయి. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద సారీ, అంతా ఒకసారి రివ్యూ చేసుకుంటే కూడా వీఆర్ వర్త్ ఇట్. మోర్ దెన్ ఎనీథింగ్ వీఆర్ వర్త్ ఇట్ టు టేక్ ఇట్, టు వేర్ ఇట్, టు ఫ్లాంట్ ఇట్, టు ఎంజాయ్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. వీఆర్ నాట్ ఏబుల్ టు కాంటాక్ట్ యూ, యువర్ టీమ్ అను గారు. అయ్యో,
ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. ఐ థింక్ నా నంబర్ ఇక్కడ పిన్ చేయటం ఎవరో చెప్పారు నాకు ఎలా చేయాలని. 9945224400. First number in the bio belongs to me. Rest two numbers for the team. Please contact. They're right here. ఏంటది మ్యామ్? కళ్ళు పేలిపోతున్నాయి. ఓకే ఓకే ఓకే. Such a beautiful, wow, sir. Can you send the number here? Why not? Right. Okay. I'll move on to the next saree. మళ్ళీ ప్యాలెస్ కలర్స్. ఇది చీర. ఇట్ ఈస్ అన్ ఆల్ ఓవర్ జామ్దాని విత్ అ నైస్ బార్డర్. Price range, could you please? What is the current? What time to get the blouse done by you? కొంచెం టైం కావాలండి నాకు. చాలా మందికి నేను కమిట్ అయి ఉన్నాను. వాళ్ళందరూ ఇచ్చేసే మీ దగ్గరికి రాగలను. మీరు పర్సనల్గా వాట్సాప్లోనో కాంటాక్ట్ చేయండి. దిల్ టెల్ యూ ద టైమ్ లైన్. తప్పకుండా చేస్తాను, కానీ నాకు ఖచ్చితంగా టైం కావాలండి. రైట్. వాట్ ఏ వావ్ సారీ. ప్రతిదీ వావ్ అంటున్నారు అని అనుకోకండి, ఎందుకంటే అది వావ్ లేకపోతే ఇక్కడ నా ఒంటి మీద దాకా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఐల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సారీ. బ్యూటిఫుల్ మస్టర్డ్. ఇవన్నీ ప్యూర్ జరీ అండి. నేను ఏమైతే చూపిస్తున్నానో అవన్నీ ప్యూర్ జరీ. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. కలరు వావ్ లాగా ఉంది. వావ్ అంటే వావ్. దిస్ ఏ ప్యూర్ జరీ సారీ. స్మిత, కుడ్ యూ ప్లీజ్ కాంటాక్ట్ ద టీమ్? నేనేం మాటలు లేకుండా నుంచునిపోయాను వీటి బ్యూటీ తోటి. ఇంకా నేను ప్రైస్లు ఏం చెప్పేది, వాళ్ళనే కనుక్కోండి. టూ గుడ్. ఎస్, టూ గుడ్. అంటే బేబీ అమ్మ ఫీల్ అనాలో బేబీ ఫీల్ అనాలో మొత్తానికి మాటలైతే రావట్లేదు ఈరోజు. చీరలు ఒకదాన్ని మించి ఒకటి. ఈరోజు రేపు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రైస్ ఆఫ్ ద శారీ, ట్యాగ్ ఆఫ్ ద శారీ. నేను ఎప్పుడు అనుకునే సూత్రం ఒకటే, చీర బ్యూటీ నచ్చి కొనుక్కునే స్థాయిలో ప్రతి ఒక్క విమెన్ ఉండాలని నేను కోరుకుంటాను. చీర నచ్చాలి, ట్యాగ్ కాదు. ట్యాగ్ వాళ్ళ బ్రాండ్ని పట్టి వేయటము, ఇంకొకటో చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ మనందరికీ అలాంటి, బికాస్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్ ఆల్ వర్కింగ్ అండ్ సెల్ఫ్ మేడ్ ఉన్నారు చాలామంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరంతా కష్టపడిన దానికి యూ షుడ్ గిఫ్ట్ యువర్ సెల్ఫ్. దిస్ షో ఈజ్ నాట్ మియర్లీ టు
యూనో సెల్ ఎనీథింగ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి కాదండి. ఎక్స్క్లూజివ్ కరెక్టు, లెగసీ కరెక్టు, ఇంకా అంటే మనసుకు నచ్చింది అనేది అన్నిటికన్నా ప్రథమం. అది దట్స్ వాట్ దిస్ షో ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, డన్. ఐల్ గో టు ద నెక్స్ట్ సారీ. ఇది పళ్ళు అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్. అంటే బ్లౌజ్ కదా ఇంకా నాకు వదిలేయచ్చు, హూ ఎవర్ ఈస్ బయింగ్ వాట్ ఎవర్ ఈస్ ద సారీ, కథ నాకు టైం కావాలంటే అంతే. వెరీ కలర్ఫుల్ లైక్ ఇన్ ద ఫ్లవర్ గార్డెన్. అవును వనిత రాజ్ కుమార్, థ్యాంక్ యూ వనిత. ద నెక్స్ట్ శారీ టు గో విత్, ఇది కూడా స్టన్నింగ్ శారీ అండి. నేను ఎప్పుడు చెప్పినట్టు ఎంత వీవ్, ఎన్ని కలర్స్ ఎంత దగ్గరగా ఎంత ఇంట్రికేట్గా ఉంటే వీవ్ దాన్ని బట్టి ఉంటుంది ప్రైస్ ఆఫ్ ద సారీ. అండ్ దీని ఐఎమ్ ఏబుల్ టు సీ ద కౌంట్ ఈజ్ ఆల్సో లిటిల్ మోర్ దాన్ దిస్ థింగ్. మీరు చూడండి ఎలా ఉంది చీర. ప్రశాంతి, ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ యూ కెన్ tell the price range for us to decide. There's nothing messages to you and to hope you understand. I really understand. Saris are so beautiful. I don't know if I can buy or not, but I'm going to replay the video again. Thanks Sindhu. That's all is, you know, I look forward. ఎందుకంటే అలా నా చీరలు అలా గుర్తుండిపోవాలని అనుకుంటాను. వీటికి ఒక మాట చెప్తాను, ఇది ఇంత అని చెప్పాను అనుకోండి, యూ స్టార్ట్ జడ్జింగ్ ఆన్ ద స్క్రీన్. ఓకే, విచ్ ఐ డోంట్ వాంట్. ఎందుకంటే నన్ను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను ఏ క్వాలిటీది ఇస్తానో ఎవ్రీ టైమ్ దే ఎక్స్పీరియన్స్, దే గివ్ మీ ద ఫీడ్బ్యాక్. సో వాటితోటి నేను డిమోటివేట్ అవ్వటమో లేకపోతే ఎందుకంటే అబ్బా వీళ్ళు ఎంత కష్టపడి ఇది చేస్తాము అని చెప్పి నేను అవ్వాలనుకోవట్లేదు కాబట్టి మాత్రమే చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పినా మీరు ఇక్కడ ట్యాగ్ చూసినా ఇక్కడ ట్యాగ్ ఉంటుందండి ప్రతి సారీకి. హూ ఎవర్ కమ్స్ టు ద స్టోర్ ఆల్సో దే సీ ద సేమ్ ట్యాగ్. ఇట్ ఈస్ నాట్ బై ఫేస్, ఇట్ ఈస్ ఆన్ ఆన్లైన్ స్టోర్ ఇదొకటి అదొకటి అన్నట్టు ఉండదు. ఓకే, కానీ ఇది నేను చెప్పటం వలన ఇంకా నేను ప్రొలాంగ్ అవుతుంది అందుకని చెప్పి చెప్పమంతే. లేకపోతే ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మై సారీస్ డిస్కౌంట్స్ ఉండవు, ఇయర్ ఎండ్ సేల్స్ ఉండవు, ఫెస్టివ్ సేల్ ఉండదు. బికాజ్ ఐ గివ్ ద అట్మోస్ట్, ఎప్పుడు ఉండదండి, ఉండదు. అది బయటది తీసుకోమంటే అది యాటిట్యూడ్ కాదండి. వీ హ్యావ్ అవర్ ఓన్ స్టోర్ పాలసీస్. దట్స్ వై సచ్ ఎ బ్యూటిఫుల్ వన్. జెస్సీ దీనిలో పిచ్వాయ్ కూడా ఉందండి. పిచ్వాయ్ని దీనిలో ఇన్కార్పొరేట్ చేసి ఇలా చిన్న ఆవులను కూడా చేయటం అనేది చిన్న విషయం కాదు. దిస్ ఇస్ సచ్ అన్ ఎక్స్క్లూజివ్ పీస్. బ్యూటిఫుల్ వన్. ఇలా now I am almost done with pure zari sarees. Only one showstopper is there anyway, which is already sold, but that is still showstopper only. I'm going to show that. Now I am moving on to kadwa weave, Kora Benares lo Jamdani weave, kadwa weave avi. So this is a kadwa weave, beautiful grey. అసలు ఎంత బాగుందో అంటే దగ్గరగా చూడాలి. మళ్ళీ సెలబ్ శారీ అంటున్నాను అనుకోమాకండి. It's a beautiful saree. అసలు బట్ట కూడా ఎలా నుంచుండిపోతుందో చూడండి. డూ యూ హ్యావ్
Anu garu, do I have your do you have your own looms to get these one of kind art pieces? అంటే డిజైన్ ఉంటుంది కానీ ఐ డోంట్ ఓన్ ద లూమ్స్ టు బీ ఆనెస్ట్. అంటే నేను ఏది ఉందో అదే చెప్పగలను, లేకపోతే మాకు మాకు ఇన్ని లూమ్స్ ఉన్నాయి, మనయ్యే ఓన్ లూమ్స్ ఉన్నాయి, నో నాకు లేవండి. కానీ ఐ గివ్ ద డిజైన్, ఐ గెట్ ఇట్ డన్. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ గ్రే. మళ్ళీ ప్యాలెసే, మొఘల్ శారీస్ అని చెప్పాలి వీటిని. ఇవి మన హైదరాబాద్, మన నవాబుల్ ఫ్యామిలీ, నీలోఫర్, మన క్వీన్స్ వీళ్ళు వేసుకునే శారీస్ అండి. అబ్బాయి నేను ఎంత చెప్పినా తక్కువే ఈరోజు ఈ చీరల గురించి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, సచ్ ఎ బ్యూటిఫుల్ రాయల్ శారీ. ఇది చీర. I know this is sold, but I'm just showcasing the saree. This is sold అంటే మా వాళ్ళు తెలియక తీసుకొచ్చారు. ఇది ఐ థింక్ లేట్ నైట్ దిస్ ఇస్ సోల్డ్. ఓకే, కోరా బెనారస్ saree. Oh, there's one more pure saree. దాన్ని యమ్మీ జ్యూసీ. కోరా బెనారస్ శారీ, జామ్దాని ఫ్లవర్స్. సో విత్ అ ప్యాటర్న్, పైనంతా బుటీస్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి జామ్దాని ఫ్లవర్స్. అంటే మనం సింగిల్ లేయర్ వేసుకొని ఇలా వేసుకున్నా అంటే, బికాస్ వీఆర్ కటింగ్ డౌన్ ద కాస్ట్ బీయింగ్ ఆల్ ఓవర్, దట్స్ ద కాన్సెప్ట్. ఇలా ఎంత బాగుంది ద కలర్, ద పేస్టల్స్. అయ్యో అసలు నేను చెప్పలేకపోతున్నానండి ఈరోజంతా. బిగ్ ఐ థింక్ ఒక్క నిమిషం. దిస్ ఈస్ ఆల్ యువర్ పళ్ళు, అంటే డబుల్ పళ్ళు లాగా. ఇవి మొత్తం జామ్దాని ఫ్లవర్స్. పేస్టల్స్లో కోరా జామ్దానీస్ బాగుంటాయి చాలా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వన్స్ ప్రిఫరెన్స్ అగైన్. కొంతమందికి అవి ఇష్టం, కొంతమందికి ఇవి ఇష్టం. సో ప్లీజ్ షేర్ యువర్ స్టోర్ లొకేషన్. ఇట్స్ జస్ట్ పుట్ Anu 6 yards, ANUSIXYARDS on Google Map. You'll get the location, ma. Okay, it is in the Insta bio also. So this is how it is. అంటే మాటలు రానప్పుడు నేను అలా నుంచుని పోతాను. అంటే నా చీర బ్యూటీని చూసుకుంటా అంతే. So the next one is Kora Benaras Jamdani flowers again. మంచి నిండు రంగు, బ్యూటిఫుల్ షేడ్. అది వేరే ప్యాటర్న్, ఇది వేరే. అది స్కాటర్డ్ ఫ్లవర్స్, ఇది ఫ్లవర్ జాల్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద పళ్ళు. దానిలో పళ్ళు వచ్చి స్కాటర్డ్ ఫ్లవర్స్ వచ్చి గట్టి బార్డర్ లాంటిది వచ్చింది. దీనిలో ఇలా ఫ్లవర్స్. ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి ఇలాంటి శారీస్? వావ్, ఒక్కసారి బావు అంటే సరిపోదు ఈరోజు, రైట్?
I'll move on to the next saree. ఇది నాలాగా ఫ్యూజన్ ఇష్టపడే వాళ్ళకి. అరే ఇది దీనిలో వచ్చింది, నేను ఇది వేరే కలెక్షన్గా చేద్దామనుకున్నా, బట్ చేతికి వచ్చేసింది, చూపించేస్తాను. I thought today only Jamdani weave, not Banarasi. Okay. ఇది సరే, ఇది ఫ్యూజన్, సెంటర్లో సిల్క్, ఇది కోరా. The elegant feel, weave is all here. And here is the pallu and the blouse. లంగా కుట్టించడానికి కూడా బాగుంటుందండి. ఇది పెద్ద బార్డర్ అండ్ వెరీ రిచ్ రాయల్గా ఉంటుంది. అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్. చూడండి, సిల్క్ మీద, నాట్ ఆన్ కోరా. మంచి, ఐ థింక్ ఐ ప్లాన్ ఏ బ్యూటిఫుల్ half saree for this. Whoever is willing to, it looks really grand and nice. ఇది ఇంకో అద్భుతం ఇప్పుడు చూపించేది. పునీ డిజైన్ అంటారు దీన్ని, జామ్దాని వీవు. ఇట్లా చూడండి ఎంత అంటే, నాకు ఐ థింక్ ఆఫ్ వైట్ చూస్తేనే ఐ విల్ బి స్పీచ్లెస్, బికాస్ ఇట్ పాప్స్ అవుట్ ఆల్ ద పేస్టల్ కలర్స్. అంత అందంగా, అంత బాగుంటాయి. It's a wow saree, isn't it? Hoppa. See. ఈ ఇయర్లో గ్రాండ్యూర్ షో, సో ఇయర్ ఎండ్లో చేసాము. నాకు మనసులో అదే ఆ ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. I definitely wish the show should have been in Hyderabad to meet you all. మిస్ అవుతున్నా, దాన్ని మాత్రం మిస్ అవుతున్నా. ఇది ఇలా మీరు లైవ్లో అక్కడ చూస్తూ ఉంటే, కొనంది తర్వాత నో దిస్ ఇస్ వావ్, అసలు ఇంత బ్యూటిఫుల్గా ఇది ఎలా అంటారు కదా. ఐ థింక్ నేను దానికి పడిపోతాను అనుకుంటా. సో అది మిస్ అవుతున్నాను. బ్యూటీ, timeless beauties. Let's see. Okay, this is the whole sum of the saree, and here is the pallu, and yeah. The next saree to go with tissue Banaras with the Uppada weave ni tissue Banaras lo. ఎంత బాగుందో. సీ ద ఫ్లో. నేను ఇక్కడ ఇలా పట్టుకున్నాను, మీరు నేనేం చేయకుండానే ఆ ప్లీట్స్ అలా ఫాలో అవుతూ ఏం చూస్తున్నారా. అండ్ సీ ద కలర్ కాంబినేషన్. చూస్తున్నారా, టిష్యూ బనారస్. ఇది బార్డర్ both the ways. Okay, what a beautiful flow of the saree. Contrast border and
బాగుందండి. నాకు అసలు ఎంత ఎంత బాగుందో, ఆ ఫ్లో ఎంత బాగుందో, బార్డర్ ఎంత బాగుందో. Bring it. So we have almost come to the end of the show, and ఇంకొక టిష్యూ బనారస్ విత్ ప్యూర్ జరీ జామ్దాని. టిష్యూ బనారస్ ప్యూర్ జరీ జామ్దాని ఇన్నున్నాయి దీని గురించి మాట్లాడుకోవటానికి. హూ లైక్స్ టు హ్యావ్ ఎ సటిల్ ఫ్యాక్టర్ వేర్ దే కెన్ షోకేస్ దేర్ జ్యువెలరీ యాజ్ వెల్. చూడండి, వెరీ జ్యువెలరీ ఫ్రెండ్లీ శారీ. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దిస్ ఇస్ ద పళ్ళు, ఆశావళి పళ్ళు. అండ్ ఎంత లైట్గా రిచ్గా, దీని మీద ఏ బీడ్స్ వేసుకున్నా అంత బాగుంటుంది అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మళ్ళీ చెప్తానండి. ఆల్ ఇన్ వన్. ఓకే, ఆల్ ఇన్ వన్. ఎస్, టిష్యూ ప్యూర్ జరీ జామ్దాని పేస్టల్ జ్యువెలరీ ఫ్రెండ్లీ. ఎన్ని ఉన్నాయి దీనికి ఫెదర్స్. యా, లవ్ లవ్ దిస్ షో స్టాపర్ సారీ. దట్ వాజ్ లవ్ ద. Do you have any other similar sarees? Which one? You're talking about this? Bhavika Parchuri. This is the one you are talking about? This is available. That's what we haven't showcased to anyone, though there was immense trust to keep the sarees for them. But I thought it will be injustice to the people, whoever is waiting. They see there is constantly 100 plus people are in the show. So అందుకని నేను పెట్టలేకపోయానండి. అంటే వీ డోంట్ హ్యావ్ ఎ వాట్సాప్ గ్రూప్ టు ఫ్లోట్ ద పిక్చర్స్. అండ్ నాకు ఎందుకు అది ఖచ్చితంగా నచ్చదు. నావి చాలా ప్రీషియస్గా ఉంటాయి. సో అవి అలా సర్క్యులేట్ అవ్వటం కూడా నచ్చదని చెప్పి మేము ముందుగా షేర్ చేయట్లేదు. So please don't get us wrong. You are all important. Without you all, we are not here. And first of all, I am not here to talk about it. But I think without some systems and policies, we can't go forward. That is the only reason. Mimmalni evarni ignore cheyalani kaadu, unimportant ani kaadu. You are all important. Definitely. Whoever is coming forward to meet us all the way from different parts of the globe, I'm surely touched by all your love and appreciation. But that is the true reason that we are not able to do it beforehand. I'm sorry about it. And this is such a gorgeous sari. No group. For sure, there won't be group. There won't be. Yeah. See, this is how it is. Such a beautiful saree. Like the next one is pure zari. అంటే షో స్టాపర్ అనేది ఎండ్కు ఒక శారీ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటాం అంతే. ఇక్కడ ఈచ్ పీస్ ఈజ్ ఎ షో స్టాపర్. సి, సమ్ ఫిట్స్ ఇన్ యువర్ బడ్జెట్, సమ్ carries us to the back memories, some is like your dream come true. So ఇలా ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ ఏదో ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ అంటూ ఉండాలి కదా ఒక మూవీకి.
అలా ఎండ్కని ఒకటి పెట్టుకుంటామే తప్పితే ఈచ్ శారీ ఈజ్ అవుట్ స్టాండింగ్. సి తనకి కూడా ఏంటంటే ఆఫ్ వైట్స్ చాలా ఉన్నాయి కాబట్టి షీ హ్యాస్ గాన్ టు లైలాక్ కలర్. అదర్వైజ్ హర్ చాయిస్ వాస్ ఆఫ్ వైట్ ఎస్టర్డేస్ రీల్ శారీ. I only suggested because you have all big sarees in white, so go for another one, other color. So ఇది దీనిలో బ్యూటీ ఏంటంటే దిస్ ఇస్ ఆల్ కోరా, దిస్ ఇస్ విత్ సిల్క్ బార్డర్. అంటే నాకు ఇక్కడ సీతురు లేకుండా పట్టు అయితే కొంచెం నించొని ఉంటుంది, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అంటే అందరూ ఒకేలాగా క్యారీ చేయలేరు కాబట్టి. అండ్ శారీస్ ఇస్ సచ్ ఇది ఫ్యూజన్ అన్న ఎంత బాగుంది చూడండి. ఇలా అన్ని రంగురంగుల పూలు, మంచి బార్డర్ విత్ ఎ నైస్ కాంట్రాస్ట్ బార్డర్. జనరల్గా యూ డోంట్ సీ దీస్ కాంట్రాస్ట్ బార్డర్స్ కదా. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఈ సిమిలర్ ప్యాటర్న్లో కానీ అలా లేవు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ విత్ ఎ సిల్క్ కాంట్రాస్ట్ బార్డర్. రైట్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. And here is the pallu. Wow, next is the asala so I think evening there is going to be one more show, but definitely not Jamdanis. Endukante next week end ki it is going to be the last show for the year, right? Maybe I would be more on నేను ఇంకో మూడ్లో ఉంటాను. ఎందుకంటే నాకు ఈ పార్ట్ ఆఫ్ ఇయర్ చాలా ఇష్టం. ఎందుకంటే ఏం చేశాము, ఏమి ఎన్ని 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 మూటగట్టుకున్నాం, ఎన్ని జ్ఞాపకాలు మూటగట్టుకున్నాం అనే దానిలోనే ఉంటాను. ఇట్ విల్ బి మోర్ లైక్ మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కైండ్ ఆఫ్ లైవ్ షో ద నెక్స్ట్ వీక్. అందుకనే ఈసారి ఈరోజు 2 లైవ్ షోలు. జామ్దానీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం చిన్నవి లైక్ గద్వాల్, కొంచెం బనారస్ అలాంటివి. ఎందుకంటే చెప్పినగా లాస్ట్ నేను ఇంకొక దీనిలో ఉంటాను ఆ టైంకి. అందుకని దట్ విల్ బి అన్ని మంచివి, అన్నీ ఏదో కలిసి వచ్చినట్టు ఒకేసారి చేతిలో ఉన్నాయి, అన్నీ మీకు చూపించేయాలని. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ ద షో. కాఫీ కప్ పక్కన పెట్టుకొని మళ్ళీ మొత్తం వీడియో రీప్లే చేసి ఎంజాయ్ చేసి ఏమన్నా నచ్చితే గో హెడ్ విత్ ద అదర్ డీటెయిల్స్. నచ్చి అబ్బా నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్ మై సెల్ఫ్, నాకు ఈ చీర కావాలి, ఇది నాది, దీని మీద నా పేరు ఉంది అని అనిపించిన చీర you can go ahead. Otherwise, happily enjoy the show. So this is the last saree in this session. Dhamaka. Nakedo Deepavali tapakayalu pelstuన్న feeling undi. So idandi చీర. See ఇది కూడా the pattern is very different. ఇలాంటిది మీరు ఇంతకు ముందు చూసారా లేకపోతే ఈ షోలో అయినా చూసారా? ఇట్స్ a very very different pattern అన్నమాట. ఇలా బార్డర్కి బార్డర్ ముచ్చటగా, బాడీకి బాడీ ముచ్చటగా. ఏంటి అందం, ఎంత అందం. దిస్ వన్ ఈజ్ టూ గుడ్. రాకుమారి, థ్యాంక్ యూ. మైసూర్ సిల్క్ చూపిస్తానండి. అల్టిమేట్ షో స్టాపర్ శారీ. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బాగుంది కదా, ఎంత బాగుందో. మేక్ మీ టు లుక్ ఎలిగెంట్, ప్లజెంట్. ఎక్కడుంటే అక్కడ. ఎవరండి మనం కట్టుకోక ఎవరు కట్టుకుంటారు? యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ అయ్యో మనం కట్టుకోగలమా, మనం ఎఫర్ట్ చేయగలమా? ఖచ్చితంగా కాదు. మనందరికీ ఆ కెపాసిటీ ఉండాలి. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సారీ. అసలు ఎలా ఉంది చూడండి. ఇది సారీ, ఇది పళ్ళు, అండ్ ఇది
హియర్ ఈస్ ద పళ్ళు. పళ్ళు కాదు, బ్లౌజ్. బుట్టీసు, బార్డరు ప్లెయిన్గా కాకుండా అలా బుట్టీసు, అలా యాజ్ ఈజ్గా కుట్టించుకున్న అంత బాగుంటుంది. చాలా బాగుందండి. చాలా చాలా ఐ థింక్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ బీయింగ్ దిస్ లాంగ్ in the show with me. I enjoyed being here, and I'm sure you also enjoyed the show. Thank you so much. Stay tuned till evening. I mean, like, stay tuned kakappoina. I'll connect back by evening. We will advertise the timing maybe by 5 o'clock in the evening. All right? Okay? So, thank you. Bye-bye.